శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్. జూన్ ఫస్ట్ వీక్లో నేను పర్సనల్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇవ్వబోతున్నాను. చాలామంది నాకు కాల్ చేసి కూడా మిమ్మల్ని పర్సనల్గా డైరెక్ట్గా కలుస్తాం అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు రావచ్చండి. బట్ డైరెక్ట్గా ముందే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఆ మంత్లో, జూన్ మాసంలో ఎవరు ఏ వీలును బట్టి వాళ్ళు రావచ్చండి. అది కూడా సాటర్డే మరియు సండే, శని ఆదివారాలు, నెలలో 4 వారాలు మేము అపాయింట్మెంట్స్ అనేది కూడా బుక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా రోజు చూడడానికి ఉండదు. ఎందుకంటే నేను మిగతా ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి నాకు అది వెసులుబాటు కాదు. అందుకే వారానికి కనీసం 2 రోజులైనా మిమ్మల్ని డైరెక్ట్గా కలవడానికి నేను తప్పకుండా అవకాశం కల్పిస్తున్నానండి. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఎలా చూస్తారో, ఏం మాట్లాడతారో, ఏంటో అనేది కూడా అలాంటి భయం అనేది ఎప్పుడు మీరు మనసులో నుండి తీసేయండి దాన్ని. మన కుటుంబ సభ్యులలో మనకు తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, మన దగ్గరి ఆప్త మిత్రుడు ఒక కూతురు ఒక తండ్రి దగ్గరికి వెళ్తే, ఒక పిల్లోడు ఒక తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత ఆప్యాయత ఉంటుందో, అలాంటి ఆప్యాయతను నేను మీకు అందరికీ అందిస్తాను. ఎందుకంటే ఇదంతా మన కుటుంబం అండి, మన ఫ్యామిలీ లాగానే మనం ట్రీట్ చేస్తాం. మీ సమస్య, ప్రతి ఒక్క సమస్య నా సమస్యగా నేను అనుభవించి మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడడానికే నేను ప్రత్యేకంగా కృషి చేస్తానండి. అదేవిధంగా ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, కమర్షియల్గా మాత్రం నేను ఎప్పుడు ఉండను. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మన ఆఫీస్ కూడా వరంగల్ జిల్లాలోనే నేను పెద్ద ఆఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అది చాలా ఎక్కువ టైం పడుతుంది. ఆ లోపు కొంతమందికైనా నేను సర్వీస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో, పెద్ద ఎత్తున ఆఫీస్ అనేది కూడా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. అప్పటికి వచ్చినప్పుడు అకామిడేషన్ కూడా అప్పుడే తీసుకోవచ్చు అండి. అకామిడేషన్ కూడా నేను ఇస్తాను, ఇది ఖర్చు లేకుండా చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మినిమం అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఆ అమౌంట్ మనకు ఈ ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాత్రమే కొంత అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయితే ఇక మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి మీరు వరంగల్, నేను సెంటర్ పాయింట్ ఏంటంటే వరంగల్, విజయవాడ నుండి వచ్చిన వరంగల్కి రావచ్చు, తిరుపతి నుండి వచ్చిన, హైదరాబాద్ నుండి వచ్చిన. అందులో ఆదివారం, శనివారం మాత్రం నేను చూస్తున్నాను. కాబట్టి మీరు హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే సాటర్డే, సండే బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు వచ్చి చక్కగా మీ యొక్క జాతకాన్ని, మీ యొక్క పూర్తి వివరంగా మీరు తెలుసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి మీరు ఒక్కసారి మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి, అంటే మీరు ఏదైతే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నారో అదే నెంబర్ నుండి మీరు ఒకసారి ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయాలి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసినప్పుడు మీరు ఎక్కడైతే వరంగల్ జిల్లాలో మీరు రైల్వే స్టేషన్లో దిగుతారా, లేదంటే వరంగల్ బస్ స్టాండ్లో దిగుతారా, అది కూడా మీరు అక్కడ మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసినట్టయితే మనకు పికప్ వ్యాన్ అనేది రావడం జరుగుతుంది. ఆ పికప్ వ్యాన్లో మిమ్మల్ని తీసుకొని చూసేటువంటి ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైన్ టైం అయినా, మళ్ళీ బస్ టైం అయినా రిజర్వేషన్ బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ ఆ టైంలోపు మిమ్మల్ని అక్కడ వదిలేస్తారు. నేను మీకు ఎంతో సెక్యూరిటీ అనేది కూడా మీకు తప్పకుండా కలిగిస్తాను. ఏదో వేరే కాడికి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని మాత్రం మీరు ఇబ్బంది పడిన అవసరం లేదండి. అన్ని విధాలుగా నేనే పూర్తి స్థాయిలో నేను చూసుకుంటాను. అదేవిధంగా మీరు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చే ముందు మీ ఇంట్లో దేవుడి గదిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఒకసారి మనసులో దండం పెట్టుకొని రండి. ఎందుకంటే ఇక నుంచి నా జీవితం తప్పకుండా మారాలి, గురువు గారు ఇచ్చినటువంటి కరెక్షన్ తీసుకొని అతను చెప్పినటువంటి రెమెడీస్ పాటించినట్టయితే తప్పకుండా మేలు మాకు కలుగుతుంది అని మనసులో ఒక దృఢ సంకల్పం చేసుకొని రండి. ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించుకొని, లేదంటే మీ ఇష్ట దేవతలు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, మీరు జీసస్ను ప్రార్థించుకోండి. ముస్లిమ్స్ వస్తుంటారు, వాళ్ళు మీ యొక్క అల్లాను ప్రార్థించుకొని రండి.
హిందువులలో కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించుకోండి. ఇదేంటంటే సైంటిఫిక్ పవర్. సైంటిఫిక్గా నేను నెంబర్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకొని మీ యొక్క బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్రము, లగ్నము, నడిచే దశలు, అంతర్దశలు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను పరిశీలన చేసి మొత్తం వివరంగా నేను అంతా ఫైనల్గా చూసుకుంటాను. మీరు ఏదైనా మీ దగ్గర నుండి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఎంబటే నేను ఒక 10 days ఉంది అనగా మీ నుండి మొత్తం ఆ డేట్ ఆఫ్ బర్త్లు కానీ, పుట్టిన టైం కానీ, మీ పేరు కానీ మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని నేను మొత్తం ఒక 3-4 days స్టడీ చేస్తాను. వీటినన్నిటి స్టడీ చేసి అన్ని పాయింట్లన్నీ రాసుకొని పర్ఫెక్ట్గా చూసుకొని నీకు మళ్ళీ నేను వివరిస్తాను. మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి, ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్. ఒక్కసారి జీవితంలో ఒక్కసారి నన్ను మీరు పర్సనల్గా కలిసినట్టయితే నేను ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఎవ్రీథింగ్ మొత్తం కూడా చక్కగా నేను వివరిస్తాను. సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుందండి. మీరు ఎలాంటి డౌట్ అనేది కూడా చెందవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గం అనేది కూడా నేను తప్పకుండా ఆలోచించి మీకు మంచి కరెక్షన్ ఇచ్చి మీ భవిష్యత్తు ముందుకు మంచి నడిచే విధంగా, మీకు ఎలాంటి ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా ఉండే విధంగా చేసే బాధ్యత నాది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.